వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పిన జీవిత రాజశేఖర్ భవిష్యత్ ఏంటి? ప్రధాన శత్రువుగా భావించే చిరంజీవి కాంగ్రెస్ లో చేరాక జీవిత రాజశేఖర్ ఎటువైపు వెళ్తారు? ఈ దంపతుల పొలిటికల్ కెరియర్ ఇంట్రెస్టింగ్ గా మారింది. జీవిత రాజశేఖర్ మళ్లీ సొంత గూటికే చేరే అవకాశం ఉందనే వార్తలుస్తున్నాయి. ఈ సాయంత్రం 4 గంటలకు టీడీపీలో చేరడానికి జీవిత రాజశేఖర్ ముహూర్తం పెట్టుకున్నట్లు సమాచారం. అయితే ఇప్పటిదాకా చంద్రబాబు వారికి అపాయింట్మెంట్ ఇవ్వలేదని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీఆర్ కు అతి సన్నిహితుడుగా ఉన్న నటుడు రాజశేఖర్ మొదటి నుంచి తెలుగుదేశం పార్టీలోనే ఉన్నారు. అయితే పార్టీ చంద్రబాబు చేతిలోకి వచ్చాక దూరమయ్యారు. రాజకీయాలకు హైదరాబాద్ కు కొద్ది రోజులు దూరంగా ఉన్న ఈ దంపతులు శేష్ సినిమా తర్వాత మళ్లీ హైదరాబాద్ లో ప్రత్యక్షమయ్యారు. చిరంజీవి రాజకీయాల్లోకి రావాలని ఫ్యాన్స్ గోల చేస్తున్న టైంలో నోరు జారి భంగపడ్డారు. తర్వాత వైఎస్ మీద భక్తిని పెంచుకున్నారు. 2009 ఎన్నికల్లో చంద్రబాబుపై దుమ్మెత్తిపోశారు. వైఎస్ చనిపోయిన తర్వాత కూడా స్వామి భక్తి చాటుకుంటూ జగన్ వెంటే నడిచారు. కానీ జగన్ దగ్గర కూడా అవమానాలను ఎదుర్కోవాల్సి వచ్చింది దంపతులకు. పార్టీలో ప్రయారిటీ లేదని బయటకు వచ్చేశారు. అయితే ఇప్పుడు మళ్లీ తెలుగుదేశం పార్టీలోనే చేరాలని ఆలోచిస్తున్నారు జీవిత రాజశేఖర్. టీడీపీలో వీరు చేరడాన్ని కొందరు నేతలు వ్యతిరేకిస్తున్నారు. ఇదే విషయంపై మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి క్రాంతి సిద్ధంగా ఉన్నారు. క్రాంతి, జీవిత రాజశేఖర్ పొలిటికల్ గేమ్ ఎలా మారబోతోంది? నిజంగానే టీడీపీలో చేరే అవకాశాలు కనిపిస్తున్నాయా? దేవి, ఇప్పటి వరకు మనకున్న సమాచారం బట్టి తెలుగుదేశం పార్టీలో జీవిత రాజశేఖర్ చేర్చుకున్న విషయంలో తీవ్ర స్థాయిలో చర్చలు జరుగుతున్నాయి. నిన్ననే జీవిత రాజశేఖర్ అనౌన్స్ చేసిన తర్వాత తాము టీడీపీ పార్టీలో చేయడానికి సిద్ధంగా ఉన్నామని అనౌన్స్ చేసిన తర్వాత తెలుగుదేశం పార్టీలో ఒక రకమైన ముసల పుట్టిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే గతంలో ఎన్టీఆర్ వద్ద పనిచేసి ఎన్టీఆర్ తో చంద్రబాబు నాయుడు విభేదించిన తర్వాత లక్ష్యం పార్టీ వైపు చేరిన జీవిత రాజశేఖర్ దంపతులు ఆ తర్వాత చంద్రబాబు నాయుడిని తీవ్ర విమర్శలు చేయడం, ఎక్కడపైనా కూడా చంద్రబాబును వ్యక్తిగతంగా టార్గెట్ చేసుకున్న సంఘటనలు జరిగినాయి. ఆ తర్వాత కూడా 2009 ఎలక్షన్ సమయంలో వైఎస్ఆర్ కు అనుకూలంగా వండుకుంటూ చంద్రబాబు నాయుడు మీద తీవ్రమైన విమర్శలు చేసి ఆ పార్టీ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా దిగజారిన పరిస్థితి ఉన్నది. ఆ తర్వాత జగన్ కు దగ్గర కావడం, ఎక్కడ పోతే అక్కడ కూడా ఏ పార్టీలో చేరినా కూడా ఆ పార్టీ నాయకుడిని అధినేతను పోవడం, పార్టీ నుంచి బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ అతన్ని తిట్టడం అనేది ప్రతిసారి జరుగుతున్న సందర్భం కనుక ఇప్పుడు పార్టీలో చేర్చుకుంటే ఎట్లాంటి పరిణామాలు ఉంటాయి, ఒకవేళ పార్టీలో చేర్చుకున్న తర్వాత వాళ్ళు ఇమడగలుగుతారా, లేదనుకుంటే మళ్ళీ పార్టీ నుంచి బయటికి వెళ్లే సమయంలో ఎలాంటి విమర్శలు చేసినా కూడా దాన్ని తట్టుకునే పరిస్థితి మనకు ఉంటుందా అనే ఒక వాదన పార్టీలో వాదనలు జరుగుతున్నాయని మనకు తెలుస్తుంది. అంతేకాకుండా జీవిత రాజశేఖర్ దంపతులు తెలుగుదేశం పార్టీలో చేరాలంటే కూడా జీవితకు కీలకమైన పదవి ఇవ్వాలని ఒక కండిషన్ కూడా పెడుతున్నట్టు ఆ పార్టీ వర్గాలు చెప్తున్నాయి. ఇప్పటికే మహిళా అధ్యక్షురాల పదవి కోసం, మిగతా పదవుల కోసం మహిళల్లో తీవ్రమైన పోటీ ఉన్న విషయం కూడా పార్టీలో చర్చ ఉంది కనుక ఒకవేళ చేర్చుకుంటే జీవితకు ఎలాంటి పొజిషన్ ఇవ్వాలి అనే దాని మీద కూడా చర్చ జరుగుతుంది. అయితే మొత్తానికి పార్టీలో 2 రకాల వాదనలు వినిపిస్తున్నాయి. ఎందుకంటే జీవిత రాజశేఖర్ ను చేర్చుకోవడం మూలంగా ఏదైతే రోజా పార్టీ నుంచి వెళ్లిన తర్వాత సినీ గ్లామర్ తగ్గిందో, వీరిద్దరు చేర్చుకోవడం మూలంగా సినీ గ్లామర్ రావచ్చు అనే ఒక వాదన ఉంది. దీంతో పాటుగా ఒకవేళ చేర్చుకున్న తర్వాత పరిణామాలు నెగిటివ్ గా మారే అవకాశాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే మిగతా వాళ్ళతో కూడా వీళ్ళు సరితూగకపోవచ్చు, మిగతా వాళ్ళతో సరిపుచ్చకపోవచ్చు, తామే ఏకమై వీరందరూ మిగతా కర్ణ చేయాల్సిన పరిస్థితి, మీడియాతో అడ్డు లేకుండా మాట్లాడే పరిస్థితి ఉంటుంది, పార్టీ అధిష్టానానికి కూడా కట్టుబడి ఉండాల్సిన పరిస్థితి ఉండకపోవచ్చు అనే వాదన కూడా ఒకవైపు సాగుతుంది. వీటన్ని వాదనలు చంద్రబాబు వద్దకు కూడా సీనియర్ నాయకులు తీసుకుపోయినట్టు తెలుస్తుంది. వీటన్ని వాదనలు విన్న తర్వాత చంద్రబాబు నాయుడు తుది నిర్ణయం తీసుకుంటారని చెప్పి కూడా పార్టీ వర్గాలు చెప్తున్నాయి. అంటే కొద్దిసేపు క్రితమే దీనికి సంబంధించి ఆ జీవిత రాజశేఖర్ ఈరోజు సాయంత్రం పార్టీలో చేరుతారు అనే వార్తలు వచ్చిన తర్వాత మనం పార్టీ కార్యాలయంలో ఉన్న నాయకులను సంప్రదించడం జరిగింది. వాళ్ళు మాత్రం చెప్తున్న సమాచారం బట్టి ఇప్పటి వరకు వాళ్ళు చేరుతున్న విషయం తమకు అధికారికంగా ఎలాంటి సమాచారం లేదు, కానీ మన అధ్యక్షుడు అపాయింట్మెంట్ కూడా తీసుకున్నట్లు లేరు అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. అయితే అధ్యక్షుడు అపాయింట్మెంట్ ఉందా లేదా అనేది ఇంతవరకు తేలాల్సి ఉంది. బహుశా 4 గంటలకు చేరుతామని జీవిత రాజశేఖర్ కొందరు మీడియా మిత్రులతో చెప్పినట్టు తెలుస్తుంది కనుక బహుశా మరో 2 గంటల్లో వాళ్ళ చేరికలకు సంబంధించిన మిస్టరీ వీడియో అవకాశం కనిపిస్తుంది.